వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోస్లో అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఇప్పుడైతే నేను చిన్న ట్రిప్ వేస్తున్నాను. ఎక్కడ కాదు, కొన్ని కిలోమీటర్సే, మరి అంత ఎక్కువేం కాదు. కానీ నా ప్యాకేజ్ అయితే చూడండి. ఓకే, చూడండి, ఈ సదరడానికి గంట పడుతుంది. ఈ హెల్మెట్ పట్టుకెళ్ళాలి, ఈ హెల్మెట్ పట్టుకెళ్ళాలి, నేను దాన్ని ఆలోచిస్తున్నాను. ఇదొక బాధ. ఈ రెయిన్ కోట్స్ గట్టి పట్టుకెళ్తున్నాను, బ్యాగ్ తక్కువ లగేజే, ఇవన్నీ చదువుకుంటున్నాను. 4 రోజులు దానికి ఇవన్నీ ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఇంకా అయితే మన బండి తీయలేదు బయటకి, అది కొంచెం తీసి వామప్ చేయాలి, అది లేదు. టైం అయ్యేపోయింది చూస్తూనే. ఇప్పుడైతే షూ వేసుకెళ్ళాలి, బండి తీసుకెళ్ళాలి, ఏదో డబల్ పని. మన బైక్ అయితే అక్కడ ఉంది, అక్కడ నుంచి వెనక్కి పట్టుకెళ్ళాలి. షూ ఇక్కడ పట్టు. ఓకే, ఒకటి మౌంట్ అయితే హిట్ చేసిన బండికి, అది ఇప్పుడే ఊగుతుంది. చూద్దాం ఉంటుందో పడిపోతుందో. ఇంతలా హ్యాంగ్ ఊగిపోతుంది ఉంటుందా పెద్ద పెద్ద రైడ్స్కి? ఏమో, నాకైతే డౌట్గానే ఉంది. గోప్రో అయితే బెటరే, మరి ఎందుకు ఇంతలా ఊగుతుందో నాకు అర్థం కావడం లేదు. హైట్ ఎక్కువ అవడం వల్ల మౌంట్ హైట్ ఎక్కువైనా అవ్వదు. చూసారా ఊగుతుంది, మరి ఇంతలా ఊగకూడదు. అలా స్టడీ. ఇదిగోండి, ముందు ఇక్కడ మౌంట్ సెట్ చేశాను. ఆ సెట్ చేసిన తర్వాత అవ్వలేదన్నమాట. అవ్వపోయేసరికి ఇదిగో హెల్మెట్ దగ్గర ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఫోన్ పెట్టడానికి. చూడాలి వ్యూ అయితే ఎలా అవుతుందో. రెడీనా? పెట్టుకుని చూద్దాము. ఇది ఫోన్ పడుతుందా? ఇది మౌంట్ క్లిప్ అనేది అవుతలేదు పైకి బాగా. ఓకే, కరెక్ట్గా ఇదిగోండి, నా మొహంకి ఇలా ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇలా సెట్ అయింది. వ్యూ అయితే మొత్తానికి ఇలా ఉంది. ఇది ఎందుకు ఇంతలా అయిపోయింది? వైడ్ యాంగిల్లోనే ఉంది కదా. మరి 5 దాకా కింద, మొత్తానికి అయితే 5 దాకా కింద కానీ సెట్ చేయాలి నేను వ్యూకి. కింద పిన్న, పై పిన్న సెట్ చేద్దాం. ఓకే, ఇది సెట్ చేసిన ఒకటి బాగానే ఉంది, కానీ ఇది వంకర్ ఇందులో తిరుగుతుంది. నేను మొన్న సెట్ చేసిన ఫ్రెండ్స్, ఇది అవ్వలేదు, కొంచెం ఊతుంది ఎక్కడో, నీకు లూజు ఎక్కడో, కానీ కొంచెం లూజ్గా అయితే ఉంది. వాయిస్ అయితే ఎలా పెడుతుందో చెప్పండి. ఇది మైక్ అంత వాయిస్ కంట్రోల్ చేసే అంత మైక్ ఏం కాదు, జస్ట్ యావరేజ్ మైక్ అన్నమాట. బుల్లెట్ మేడ్ ఇన్ ఇండియా. వర్షం పడిన తర్వాత ప్లేస్ అయితే మామూలుగా ఉండదు. బురద మన రోడ్డు బురద. చూడాలి ఏ విధంగా అయితే బురద ఉందో. బురద మమ్మల్ని వదలవా. మన దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి షార్ట్ కట్ రోడ్డు తీసుకోవాలి. స్ట్రైట్ రోడ్డు, ఒకటే రోడ్డు. చిన్నప్పుడు బలం సైకిల్ తొక్కేటప్పుడు అదేం చెప్పకూడదు.
నేర్చుకుంటూ సైకిల్ తొక్కుతాను రైడ్ చేస్తాను ఈజీ అని. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం డైవర్షన్ తీసుకోవాలి. మొత్తం ఎలా ఉందో ఏ విధంగా ఉందో బురద బురద. స్టార్ట్ సినిమా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే. బురద బురద పేడ అన్నీ మిక్స్డ్ అవుతాయి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇక్కడైతే ఎంతోమంది దాటుకుంటా వస్తారు. ఇదంతా మట్టి ఉండేది, ఇసుక ఉండేది. ఇంటి కోసం చాలామంది తవ్వేశారు. మా ఎదురుగుండా అయితే ఒక బండి వెళ్తుంది చూడండి. ఈ దారం బట్టి ఆటోలు కూడా తిరిగి బురద గురించి తిరగరు. ఇప్పుడు మన వంతు స్లోగా వెళ్తే మన షూ కూడా నానది కదా, మన బండి పెద్దది కాబట్టి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, బురద నాకు తెలిసి ఎదరొకటి ఉంటుంది. అక్కడైతే అసలైన బురద. ఇదంతా ఎందుకు మేము ఆఫ్ రోడ్ తిరగాల్సి వస్తుందంటే మనకి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అనమాట వచ్చేద్ది అనమాట మెయిన్ రోడ్డుకి. చూపిస్తానులేండి.